శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వర్షంలోనే పంపా నుంచి సన్నిధానానికి వెళ్తున్నారు అయ్యప్ప భక్తులు. దర్శనానికి 2.5 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి శబరిమల నుంచి మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. కార్తీక్, భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. అధిక సంఖ్యాకంగా స్వాములు అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? విజిబుల్ గా అసలు ఇప్పుడు ఏం కనపడుతోంది అక్కడ? రైట్ దేవి, భక్తులు ఇంకా కూడా భారీ వర్షంలో కూడా ఏదైతే పంబ నుంచి శబరిమలైకు సన్నిధానానికి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం పంబ నుంచి కూడా నడుచుకుంటూ ఎన్టీవీ టీం ఏదైతే సన్నిధానానికి చేరుకునింది. ప్రస్తుతం ఏదైతే భక్తులు అందరూ కూడా ఏదైతే అయ్యప్ప మాల ధరించినటువంటి అయ్యప్పలందరూ కూడా కాలినడకన పంబ నుంచి సన్నిధానానికి చేరుకున్నారు. నేరుగా మనకు కనబడుతున్నదే ఏదైతే 18 మెట్లు, ఆ 18 మెట్లు దాటిందే సాక్షాత్తు మణికంఠుని మనసారా దర్శనం చేసుకునేటువంటి ఆ అదృష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి వెళ్తున్నటువంటి స్వాములందరూ కూడా పొందడానికి సిద్ధమయ్యారనే చెప్పుకోవాలి. అయితే గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనల తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టారు. ఎక్కడా కూడా భద్రతకు సంబంధించి కావచ్చు, క్యూ లైన్లో తోపులాటకు తొక్కిసలాటకు ఎటువంటి ఆస్కారం అనేది కూడా లేకుండా కూడా అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. అయితే నిన్న మొన్నటితో ఉన్నటువంటి రద్దీ అయితే ఈరోజు చాలా వరకు కూడా తగ్గిందని చెప్పాలి. ప్రస్తుతం కేవలం దర్శనానికి 2 గంటల్లోనే దర్శనం అనేది కూడా పూర్తి అవుతుందని చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి భక్తులను వచ్చినట్టుగా కూడా ఏదైతే దర్శనానికి పంపించేస్తూ ఉన్నారు. సో భక్తులు ఏదైతే అయ్యప్పలందరూ కూడా అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులందరికీ కూడా కేవలం 2 గంటల్లోనే దర్శనం అనేది కూడా అయిపోతుంది. వారిని కూడా ఏదైతే విడివిడిగా వదులుతూ ఉన్నారని చెప్పుకోవాలి. ఒక దర్శనానికి 500 మందిని ఒకసారి, 500 మందిని మరొకసారి చొప్పున కూడా వదులుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అయ్యప్పలందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అయితే ఒకవైపు పంబ నుంచి కూడా ఇటు పైనుంచి వచ్చేంత వరకు కూడా శబరిగిరీషులు మొత్తం కూడా భారీ వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలో కూడా చాలామంది భక్తులందరూ కూడా నడుచుకుంటూనే వస్తూ ఉన్నారు. అయ్యప్పలందరూ కూడా వారి అడుగుల్లోనే ఎన్టీవీ టీం కూడా అడుగులు వేసుకుంటూ కూడా శబరిమలైకి రావడం కూడా జరిగింది. ఇక్కడ అయ్యప్పలకు ఉన్నటువంటి ప్రత్యక్షంగా వారికి ఉన్నటువంటి సమస్యలను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. అయితే గత 2-3 రోజులుగా కూడా ఇటు ట్రావెన్స్కోర్ ఆలయానికి సంబంధించి కావచ్చు, ఏదైతే విజయన్ సర్కార్కి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా సమన్వయం లేకపోవడం కారణంగా పెద్ద ఎత్తున అయ్యప్పలు అయితే ఇబ్బందులు పడ్డారు. తొక్కిసలాటలు జరగడం కూడా జరిగింది. 2 భక్తులు చనిపోయారు. ఇన్ని ఘటనల తర్వాత కూడా కొన్ని లోపాలైతే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలామంది భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళడానికి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే క్యూ లైన్లో మాత్రం చాలా వరకు మార్పులు అయితే తీసుకువచ్చారు. ఎవరైతే గతంలో పనిచేసినటువంటి పోలీసులకు సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఉంటారో వారినే ఇప్పుడు కొత్తగా కూడా నియమించడం కూడా జరిగింది. వారినే నియమించడం కారణంగా వారికి కొద్దిగా ఈ యొక్క లైన్ను ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఒక అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా లైన్ అయితే మూవ్ చేస్తున్నారు. అది కూడా ఒక 500 మందిని ఒకసారి, 500 మందిని ఒకసారి వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులు అయితే ఎక్కడా క్యూ లైన్కి సంబంధించి అయితే లేదని చెప్పుకోవాలి. వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క 18 మెట్లు ఏదైతే ఉన్నాయో ఆ 18 మెట్లు అనేది మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ వర్షంలోనే తడుస్తూ భక్తులందరూ కూడా అయ్యప్ప నామస్మరణలు చేస్తూ కూడా ఆ యొక్క సన్నిధానానికి వెళ్తూ ఉన్నారు. సో సన్నిధానానికి వెళ్ళిన వెంటనే కూడా మరొక 5 నిమిషాల తర్వాత వెంటనే కూడా నేరుగా అయ్యప్ప స్వామి గర్భగుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తుందని చెప్పాలి. కార్తీక్, ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ నుంచి అప్ టు జనవరి వరకు ఇరుముళ్ళు స్వాములు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకు ట్రావెల్ కోర్ సంస్థానం అలాగే పినరయి విజయన్ సర్కార్ మధ్య సమన్వయ లోపం ఉంది? ఎప్పుడూ వచ్చేటువంటి క్రౌడే కదా. అంటే ప్రతి ఏటా కూడా ఉండేటువంటి క్రౌడే. అయితే గత 2 రోజుల క్రితం మాత్రం ఊహించిన విధంగా వచ్చారు. దానికి తోడు ఏదైతే తిరుమల తరహాలో క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ట్రయల్ రన్ కావచ్చు, దానికి తోడు ఇంకొకటి పోలీసులు ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఈ శబరిమలలో క్యూ లైన్ను అనుభవజ్ఞంతో ఎంతో పరిణితి చెంది చాలా జాగ్రత్తగా క్యూ లైన్ను పూర్తి స్థాయిలో మళ్లించేటువంటి పోలీసులు ఎవరు కూడా లేరు. అందరి కొత్త వారిని నియమించడం ఒక ఎత్తైతే ఎంతమంది వస్తున్నారనేది అంచనా వేయకపోవడం కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఏర్పడింది. నేనున్నటువంటి ఈ ప్రాంతంలోనే మొన్న వచ్చినటువంటి సమయంలో చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు అయితే లేదు దేవి. కేవలం 1 గంటలోనే
స్వామివారిని కనులారా వీక్షించే అవకాశం అయితే అయ్యప్పలకు కలుగుతుందనే చెప్పాలి. ఎస్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. శబరిమలలో ఎన్టీవీ టీం అక్కడికి వెళ్ళింది. కార్తిక్ రిపోర్ట్ చేస్తున్నారు. అరకొర వసతులతో భారీ వర్షంలో స్వాములు చాలా ఇబ్బంది పడుతున్నారు. చలి ఎక్కువగా ఉంది, దానికి తోడు వర్షం కూడా కావడంతో కిక్కిరిసినటువంటి అక్కడ భక్తులందరూ ఉన్నారు. కాబట్టి ఒక సమన్వయ లోపం కనపడుతుంది. బట్ దాన్ని రెక్టిఫై చేయడానికి కేంద్రానికి